హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, మనము ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నామండి. బీరకాయ పొట్టు పచ్చడి అండి, బీరకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. బీరకాయ అంటే బీరకాయలు కాదండి, దానిపైన ఉండే పొట్టు ఉంటాయి కదా, తొక్కలు అంటాం కదండి, అవండి ఇలా ఫ్రెష్గా చెక్కుకొని పక్కన పీసులు ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇలా నీట్గా కడుక్కొని, నేను అర్ధ కేజీ బీరకాయల పొట్టు అండి, ఇది 3 కాయల పొట్టు తీసుకున్నా. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, చాలా బాగుంటుంది. పొట్టే నీకు తీసి పారేయద్దండి. మీరు చూసారు కదండి, నేను ఇలా కొంచెము ఒక చిన్న ప్లేట్కి అయితే బీరకాయ పొట్టు కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇవన్నీ మనం ఆయిల్లో వేయించాలి. మీకైతే చూపించేస్తాను. పైసకి తగినంత కారం అండి, నేను ఒక 4 పచ్చిమిర్చి చేసిన, మళ్ళీ మధ్యలో కట్ చేసిన పేలుతాయని ఒక 2 టమాటాలు, ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. పెద్దది ఒకటి ఎల్లుల్లి రబ్బ ఒక గడ్డ తీసుకున్నానండి. నేను ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నా, తెల్లగడ్డ పెద్దది. ఇన్ని తీసుకోవాలి, బాగుంటుందండి చట్నీలోకి. ఇది తాలింపు వేసుకుందాం. ఇది ఆవాలు తాలింపు వేసుకుందామండి. చింతపండు నేను క్లీన్ చేసుకొని ఒక కొంచెం మనకి ఎంత పులుపు కావాలో వాటర్లో అయితే పెట్టుకున్నా. కొంచెం జీలకర్ర అండి, వట్టిమిరపకాయలు 4, కొంచెం కళ్ళుప్పు అండి. ఇవన్నీ మనము ఆయిల్లో ఏం చేసుకొని ఇప్పుడు ఆవాలు కరివేపాకు 2 పక్కన పెట్టేద్దాము. ఈ 2 ఆయిల్ మనము తాలింపు వేసుకుందామండి. ఇంకా ఈ మిగతా అన్నీ కూడా మనము ఆయిల్లో వేయించేసుకొని రోట్లో అయితే పచ్చడి దంచేద్దామండి. రండి, ఇది ఎలా వేయించుకోవాలో మీకు చూపిస్తా. చాలా బాగుంటుందండి. గ్యాస్ స్టవ్లు కూడా జీలకర్ర వేస్తాం కాబట్టి సూపర్ ఉంటుందండి. సంగట్లో కానీ రోటీలో కానీ పచ్చడి. రండి, మనం ఇది ఎలా వేయించుకోవాలో మీకు చూపించేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టుకున్నాం కదా, మనం ఫస్ట్ అయితే ఈ బీరకాయ పొట్టు అయితే వేయించేస్తున్నాం. ఇలా ఇలా ఆయిల్లో మీరు ఫస్ట్ రోజు కూర చేసుకుంటారు కదండి. కూర చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే ఈ తొక్కలు ఏం చేస్తారంటే, మీరు ఈ పొట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 రోజుల తర్వాత అలా చేసుకున్నా ఏమీ కాదు. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా. ఇది కొంచెం వేగినాక మనము ఇన్ని రోట్లో దంచేసుకుందామండి. మీకు రోట్లో దంచుకోలేకపోతే కనుక మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఏమంటే మనకి రోట్లో దంచుకున్నామంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుందండి చట్నీ అయితే. ఇలా ఇవి కొంచెము ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే వేగిపోయినాయండి. ఇలా వేగితే సరిపోతాయి. ఇవి తీసేద్దాం. నేను పక్కన పెట్టి తీస్తానండి. చూడండి, ఆయిల్ ఇదే మనం పక్కకు తీసేసినాం కదా. ఈ బీరకాయ పొట్టే ఈడ పెట్టేసుకుని మళ్ళీ ఇప్పుడు ఏమేమి వేసుకోవాలి అన్నీ కలిపి ఏం చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి దంచేసుకుందాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇలా పచ్చిమిర్చి అన్నీ ఇలానే వేసేసుకోవాలి. చూసారు కదా, వట్టిమిరపకాయలు కూడా. పచ్చిమిర్చి మాత్రము అవి కట్ చేసుకోండి, ఎందుకంటే పైన పడతాయి కాబట్టి. ఇంకా వట్టిమిరపకాయలు ఏమి అందుతాయి, ఏం పై పడవు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. చూసారు కదండి, ఇవి కొంచెం డ్రై అయినాయంటే టమాటాలు, చింతపండు అన్నీ వేసేసి మనము ఒక చట్నీ దంచేయాలంటే ఇలా కొంచెం ఇది ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇలా మగ్గినాక మనము దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం మగ్గితే సాల్ట్ అన్నీ కలిపి మొత్తం చట్నీ దంచేద్దాం. చూడండి, ఇది మొత్తం కంప్లీట్గా వేగిపోయినాయి కదా. దీంట్లో చింతపండు కూడా వేసేసుకున్నాము, సాల్ట్ కూడా వేసేద్దాము. ఇది పక్కన పెట్టేసండి. మనము తాలింపు వేసుకోవాలి కదా, ఆవాలు కరివేపాకు. మనం చట్నీ దంచుకొచ్చినప్పటికీ ఇది చల్లగా అవుతుంది. ఈ తాలింపు వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది దంచుకొద్దామండి. మళ్ళీ చూడండి, ఇలా ఆయిల్ పెట్టేసినాం కదా, కొన్ని ఆవాలు వేసేద్దాము. కొంచెం చిటపట అన్నంటే కరివేపాకు వేసి మనము ఆఫ్ చేసి చట్నీ అయితే దంచుకొచ్చేద్దామండి. ఇలా స్టవ్ కట్టేయాలి, కరివేపాకు వేసేద్దాము. అంతే మళ్ళీ చట్నీ అయితే దంచుకొచ్చేద్దాం రండి మనం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే రోల్ దగ్గర తెచ్చేసుకున్నామండి చట్నీ. ఇది ఇలా పెట్టేసిన, ఇక్కడ వచ్చేసి బీరకాయ పొట్టు ఉంది కదండి, ఇలా వేసేసుకుందాం. నేను దంచేటప్పుడు అయితే మీకు చూపించలేను, కొంచెం కష్టం. ఎందుకంటే నేను సెల్ చేతితో పట్టుకొని చేస్తున్నా కాబట్టి
ఇలా చీపించి దంచినాక మళ్ళీ చట్నీ అయితే చీపించేస్తాం మీకు. చూడండి ఇదే ఇలా ఫస్ట్ ఇది దంచుకోవాలి. బీరకాయ పొట్టే మళ్ళీ ఇది వేసుకొని దంచుకోవాలి. మరి అంత మెత్తగా ఉండకూడదండి, చట్నీ కమ్మ ఉంటుంది. కొంచెము ఒక్కలొక్కలుగానే పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టి మీకు దంచినాక నేను చూపిస్తాను. చూడండి ఇలా దంచేసుకున్నాం కదా మనం బీరకాయ పొట్టే. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, టమాటా, చింతపండు, ఉప్పు అంతా. దీంట్లోనే కొంచెం కడాయి ఆయిల్ ఉంటుంది కదండి, ఇలా వేసేసుకొని ఇది కూడా మనము ఇలా నీట్గా దంచేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనము బీరకాయ పొట్టి అంతా దంచేసినాం కదా. ఇలా చూడండి కొంచెం వాటర్ వేద్దాం. ఎక్కువైతే వద్దు, కొంచెం చట్నీ లూజ్గా ఉండే కోసం చిన్న టీ గ్లాసు వేస్తే సరిపోతుంది మనకి. ఇలా ఇంకా అయిపోయింది, తీసేద్దామండి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, మనకి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా తీసేసుకుందామండి. కొంచెం ఒక్కగానే ఉండాలి. ఇలా చూసారు కదా. అంత ఇలా తీసేసుకున్నాను. దీంట్లో తాలింపు వేసేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చూడండి బీరకాయ పొట్టి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇక్కడ ఆల్రెడీ తాలింపు వేసి పెట్టుకున్నాం కదండి, చల్లగా అయింది కదా. కరివేపాకు, ఆవాలు దీంట్లో వేసేసుకుందాం. మిరపకాయలు అవసరం లేదండి, ఎందుకంటే మనము ఆల్రెడీ కారంలో వేసుకున్నాం కదండి. వద్దు మాకు తాలింపు వద్దన్నా కూడా అలానే కూడా తినేయచ్చండి. చూసారు కదండి. ఏదన్నా రోటి పచ్చడేనండి. ఇలా మిక్స్ చేసేసుకుని 1 వీక్ వరకు కూడా ఈ చట్నీ అస్సలు ఎర్రగడ్డ వేసినా కూడా పాడవదండి. చాలా బాగుంటుంది బీరకాయ పొట్టి పచ్చడి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.